నమస్కారం. డీబీఎంఎస్ ప్రపంచంలోకి స్వాగతం. ఇక్కడ మన డేటాని సేఫ్గా ఇంకా స్మార్ట్గా చూపించడం అనేది ఎప్పుడూ ఒక పెద్ద ఛాలెంజ్. ఈ రోజు మనం వ్యూస్ అనే ఒక పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. అసలిది మన డేటాకి ఒక వర్చువల్ గేట్ కీపర్ లాగా ఎలా పనిచేస్తుందో చూసేద్దాం. ఓకే, ఒక సింపుల్ సిచ్యువేషన్ ఊహించుకోండి. మన దగ్గర ఒకే ఒక పెద్ద మాస్టర్ డేటా సెట్ ఉంది. ఇప్పుడు మన ఆఫీస్లో వేర్వేరు టీమ్స్ ఉన్నాయి కదా, సేల్స్ వాళ్ళు, మార్కెటింగ్ టీం, హెచ్ఆర్, ఇలా వీళ్ళందరికీ వాళ్లకు అవసరమైన డేటా మాత్రమే కనిపించాలి. మళ్ళీ దానికోసం మనం పదే పదే డేటాని కాపీ చేయకూడదు. మరిదెలా సాధ్యం? ఏంటి దీనికి సొల్యూషన్? దీనికి సమాధానం సింపుల్. మనకు కావాల్సింది డేటా కాపీలు కాదు, మనకు కావాల్సింది ఒక స్మార్ట్ విండో. ఏంటా స్మార్ట్ విండో అంటారా? అంటే అసలు డేటాని ఏమాత్రం టచ్ చేయకుండా దానిలో మనకు కావలసిన భాగాలను మాత్రమే బయటకు చూపించే ఒక తెలివైన దారన్నమాట. దీన్నే మనం వ్యూ అంటాం. సరే, మరి ముందుగా ఈ డేటా యాక్సెస్ సమస్య గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంటే అసలు అందరికీ మొత్తం డేటాను యాక్సెస్ ఇచ్చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి? అదెందుకంత రిస్క్, ఇంకా ఎందుకంత ఇన్ఎఫిషియెంట్? ఇక్కడే మన హీరో వ్యూ సీన్లోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యూ అంటే ఒక వర్చువల్ టేబుల్. ఇది మనం రాసే ఒక ఎస్క్యూఎల్ క్వెరీ రిజల్ట్ ఆధారంగా తయారవుతుంది. చూడటానికి అచ్చం నిజమైన టేబుల్ లాగే రోస్, కాలమ్స్ అన్నీ ఉంటాయి. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఇది డేటాను తనలో స్టోర్ చేసుకోదు. ఇది జస్ట్ ఒక డిస్ప్లే అంతే. రైట్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఫిజికల్ టేబుల్కి ఒక వర్చువల్ వ్యూకి మధ్య ఉన్న మెయిన్ తేడాలేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ తేడా చాలా క్లియర్. టేబుల్ అంటే అది ఒక ఫిజికల్ స్ట్రక్చర్, మన హార్డ్ డిస్క్లో ప్లేస్ తీసుకుని డేటాని నిజంగా స్టోర్ చేస్తుంది. కానీ వ్యూ అలా కాదు, అదొక వర్చువల్ కాన్సెప్ట్. అంటే సేవ్ చేసి పెట్టుకున్న ఒక క్వెరీ మాత్రమే. అందుకే టేబుల్లో మనకు మొత్తం కాంప్లెక్సిటీ కనిపిస్తే వ్యూ ఏం చేస్తుందంటే ఆ కాంప్లెక్సిటీ అంతా దాచేసి మనకు కావాల్సిన దాన్ని మాత్రమే సింపుల్గా చూపిస్తుంది. ఓకే, థియరీ అంతా బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఒక వ్యూని ఎలా క్రియేట్ చేయాలి? ఈ సెక్యూర్ విండోని ఒక రియల్ ఎగ్జాంపుల్తో ఎలా బిల్డ్ చేయాలో చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇదే మన బేస్ టేబుల్. పేరు స్టూడెంట్. ఇందులో స్టూడెంట్స్ రోల్ నంబర్, పేరు, డిపార్ట్మెంట్, మార్క్స్, ఇంకా ఫీజులు, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి గమనించాలి, ఫీజులు, మార్కులు లాంటి కాస్త సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే కేవలం సిఎస్సి డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ డేటాని మాత్రమే చూపించే ఒక విండో క్రియేట్ చేయాలి. దానికోసం వాడే ఎస్క్యూఎల్ కమాండ్ ఇదే. చూడండి, మనం స్టూడెంట్స్ టేబుల్ నుంచి రోల్ నంబర్, నేమ్, మార్క్స్ ఈ 3 కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం. అది కూడా కండిషన్ ఏంటి? డిపార్ట్మెంట్ సిఎస్సి అయ్యుండాలి. అండ్ ఇది ఆ కమాండ్ రిజల్ట్. మన కొత్త వ్యూ సిఎస్సి స్టూడెంట్స్ రెడీ. చూసారా, ఇక్కడ రవి, అరుణ్ డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరే సిఎస్సి స్టూడెంట్స్. అంతకన్నా ముఖ్యంగా ఆ సెన్సిటివ్ ఫీజ్ కాలం అనేది ఇక్కడ లేదు. దాన్ని మనం సక్సెస్ఫుల్గా హైడ్ చేశాం. ఎంత పర్ఫెక్ట్గా సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేసిందో కదా. సరే, మనం ఈ వర్చువల్ టేబుల్ క్రియేట్ చేసేశాం, దాన్నించి డేటా చూస్తున్నాం, అంతా బావుంది. కానీ ఈ విండో నుంచి మనం జస్ట్ చూడగలమా, లేక లోపలున్న డేటాని మార్చగలమా కూడా? అంటే ఒక వ్యూ ద్వారా డేటాని అప్డేట్ చేయడం పాసిబుల్ అవుతుందా? దీనికి కొన్ని క్లియర్ రూల్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక వ్యూ ద్వారా డేటాని చేంజ్ చేయొచ్చా? దీనికి ఆన్సర్ ఇట్ డిపెండ్స్. కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు అస్సలు కుదరదు. ఒక వ్యూని మనం అప్డేట్ చెయ్యగలగాలి అంటే ఈ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఫస్ట్, అది ఒకే ఒక్క బేస్ టేబుల్ మీద క్రియేట్ చేసి ఉండాలి. అందులో గ్రూప్ బై, డిస్టింక్ట్ లాంటివి వాడకూడదు. అలాగే సమ్, ఏవీజీ లాంటి అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా ఉండకూడదు. ఇంకా దాన్ని జాయిన్స్ ఉపయోగించి క్రియేట్ చేయకూడదు. సింపుల్గా చెప్పాలంటే వ్యూలోని ప్రతి రో బేస్ టేబుల్లోని ఒకే ఒక్క రోకి కరెక్ట్గా మ్యాప్ అవ్వాలి. అప్పుడే అప్డేట్ సాధ్యం. ఇక దీనికి ఆపోజిట్, ఒక వ్యూలో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నా, లేదా మల్టిపుల్ టేబుల్స్ని జాయిన్ చేసినా, లేదంటే గ్రూప్ బై వాడినా అది కేవలం రీడ్ ఓన్లీ అనమాట. దాన్ని మనం మార్చలేం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిపార్ట్మెంట్ వైజ్గా యావరేజ్ మార్క్స్ చూపే వ్యూని మనం అప్డేట్ చేయలేం. ఎందుకంటే ఆ యావరేజ్ అనేది ఒక ఫిజికల్ రికార్డ్ కాదు కదా, అది ఒక క్యాల్కులేషన్ రిజల్ట్. ఓకే, ఇప్పటిదాకా టెక్నికల్ డీటెయిల్స్ చూసాం. మరి రియల్ వరల్డ్లో ఈ వ్యూస్ ఎలా ఉపయోగపడతాయి? వాటి ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఏంటి, సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వ్యూస్ మనకు 3 పవర్ఫుల్ సెక్యూరిటీ లేయర్స్ ఇస్తాయి. ఫస్ట్ లేయర్ ఏంటంటే కాలమ్స్ని హైడ్ చేయడం. అంటే శాలరీసు, ఫీజులు లాంటి సెన్సిటివ్ కాలమ్స్ని దాచేయచ్చు. దీన్నే కాలమ్ లెవెల్ సెక్యూరిటీ అంటారు. ఇక రెండోది రోజ్ని రెస్ట్రిక్ట్ చేయడం. అంటే ఒక యూజర్కి కేవలం వాళ్లకు సంబంధించిన రోజ్ మాత్రమే చూపించడం అన్నమాట. ఇది రో లెవెల్ సెక్యూరిటీ. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, యూజర్స్కి అసలు టేబుల్ మీద యాక్సెస్ ఇవ్వకుండా కేవలం వ్యూ మీద మాత్రమే యాక్సెస్ ఇవ్వడం. దీనివల్ల కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. సో ఫైనల్గా చూస్తే వ్యూస్ యొక్క అసలైన పవర్ 2 మెయిన్ పాయింట్స్లో ఉంది. ఒకటి, డేటా సెక్యూరిటీని విపరీతంగా పెంచడం. రెండోది, డెవలపర్స్ పనిని చాలా ఈజీ చేయడం. ఎలాగంటే చాలా టేబుల్స్తో కూడిన పెద్ద పెద్ద కాంప్లెక్స్ జాయిన్స్ని ఒక సింపుల్ వ్యూ వెనకాల దాచేయొచ్చు. దాంతో క్వెరీస్ చాలా సింపుల్ అయిపోతాయి. ఇది డేటా అబ్స్ట్రాక్షన్, కన్సిస్టెన్సీ లాంటివి కూడా మనకు అందిస్తుంది.
నిజానికి మనం తెలియకుండానే వీటిని రోజూ చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక హెచ్ఆర్ పోర్టల్లో ఎంప్లాయీ పేర్లు కనిపిస్తాయి కానీ శాలరీస్ కనిపించవు. అది వ్యూనే. ఒక ఫైనాన్స్ డాష్బోర్డ్లో మొత్తం సేల్స్ ఫిగర్ కనిపిస్తుంది కానీ ఒక్కో ట్రాన్సాక్షన్ కనిపించదు. అక్కడ కూడా వ్యూ వాడతారు. ఇంకా ఒక స్టూడెంట్ పోర్టల్లో గ్రేడ్స్ కనిపిస్తాయి కానీ ట్యూషన్ ఫీజు ఇన్ఫర్మేషన్ కనిపించదు. ఇవన్నీ వ్యూస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక ముగింపుకు వస్తే వ్యూస్ పాత్రను మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అవి కేవలం ఒక టెక్నికల్ టూల్ మాత్రమే కాదు, మన డేటాకి ఒక అల్టిమేట్ గేట్ కీపర్. ఈ ఒక్క కొటేషన్ వ్యూస్ గురించి మొత్తం చెప్పేస్తుంది. అవసరమైనది మాత్రమే చూడండి, అవసరం లేనిదాన్ని కాపాడండి. ఇది సింప్లిసిటీకి, సెక్యూరిటీకి ఉన్న ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీ వర్క్లో గానీ లేదా మీ ప్రాజెక్ట్స్లో గానీ ఒక వర్చువల్ వ్యూని ఉపయోగించి డేటాని ఎక్కడ సింపుల్ చేయొచ్చు, ఇంకా సెక్యూర్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయొచ్చు ఆలోచిస్తే